ఒంగోలు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి తరపున ఆయన కోడలు బాలినేని కావ్యారెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రత్యర్థుల విమర్శలకు గట్టి కౌంటర్ ఇస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి మార్క్ అభివృద్ధి జరిగిందని ఆమె ప్రజలకు వివరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే బాలినేని శ్రీనివాసును గెలిపిస్తాయంటున్న కావ్యారెడ్డితో మా ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. ఒంగోలు వైసీపీలో స్టార్ క్యాంపెయిన్గా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు బాలినేని కావ్యారెడ్డి. ప్రస్తుతం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలిగా ఆమె ప్రచారం కొనసాగిస్తున్నారు. వైసీపీ సంబంధించిన ప్రచారం ఈ విధంగా జరుగుతుంది. వైసీపీ పాలనపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది? మనతో పాటు కావ్యారెడ్డి ఉన్నారు. ఎలాంటి ప్రచారం జరుగుతుంది? మరికొన్ని రోజుల్లో ఎన్నికలున్న నేపథ్యంలోని ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? బాగుంది. పాస్ట్ 2 months నుంచి తిరుగుతున్నాం కంటిన్యూస్గా. ప్రతి ఒక్కరి దగ్గర స్పందన బాగుంది. ప్రతి ఒక్కరికి పథకాలు అందుతున్నాయి. అందిన ప్రతి ఒక్కళ్ళు మాకు జగనన్న ప్రభుత్వం బాగుంది, మళ్ళీ ఆయనే రావాలి అని అనుకుంటున్నారు. ఒంగోలు పరంగా వస్తే ఇక్కడ డెవలప్మెంట్ అయితే అందరికీ చూస్తే తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇల్లు నెలలోనికి 25,000 ఇల్లు పట్టాలు ఇచ్చారు. రోడ్స్ వేస్తున్నారు. ప్రతి డివిజన్ మేము ప్రచారం వెళ్ళిన ప్రతి దగ్గర ఒకప్పుడు చూస్తే ఇప్పటికి రోడ్స్ కానీ ప్రతిదీ ఒక చిన్న ప్రాబ్లం మైట్ బి డ్రైనేజ్ అయి ఉంటుంది. అది కూడా నెక్స్ట్ 5 yearsలో మేము సాల్వ్ చేయాలనుకుంటున్నాం. అంటే వైసీపీ పాలనలో ప్రధానంగా సంక్షేమ పథకాలకు సంబంధించి మహిళలకు పెద్ద ఎత్తున ఇచ్చిన పరిస్థితి ఉంది. మహిళల నుంచి ఏ విధమైన స్పందన వస్తుంది? మహిళలు అయితే అసలు చాలా సంతోషంగా ఉన్నారండి. అది ఎవరైనా కానీ మాకు అమ్మఒడి వస్తుంది, మాకు డోక్రా ఇది వస్తుంది, జేవీడీలు వస్తున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి. అసలు ముసలోళ్ళలో అయితే ప్రతి ఒక్కరు జగన్ మా మనవడు, మా బిడ్డలు కూడా చూసుకోవట్లేదు, ఆయన చూసుకుంటున్నాడు. ఎంతోమంది కళ్ళల్లో నీళ్లు కూడా చూశాను నేను. చాలా మంచి పనులు చేశాడు. ఆ ప్రజలే మళ్ళీ జగనన్నని గెలిపిస్తారని నేను నమ్ముతున్నాను. మీరు ప్రచారంలో దూసుకుపోతున్నారు. పొలిటికల్కి సంబంధించి బాలినేని నేమ్ ఉండటం వల్లే ఈ విధంగా ప్రచారానికి సంబంధించి పూర్తి స్థాయిలో రాజకీయాలకు వెళ్తున్న పరిస్థితి ఉందా, లేకపోతే ముందు నుంచి ఏదైనా కొంత ప్లానింగ్ ఉందా? అస్సలు లేదండి, అనుకోకుండా వచ్చాను. 2 months బ్యాక్ ప్రచారం స్టార్ట్ చేశాను. మామూలుగా అందరిలాగే మా మామి కోసం 2014లో కూడా తిరిగాను, 2012లో కూడా బై ఎలక్షన్ అప్పుడు తిరిగాను. అలాగే మామూలుగా వచ్చాను. బట్ ఈరోజు ఏంటంటే జనాల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయడం, లేకపోతే అక్కడే దానివల్ల నాకు ఇంత ఇది వచ్చింది తప్పితే నాకు అసలు ఏమి అనుకోలేదు. ఒక చోట కావ్యారెడ్డి ప్రచారంలోనే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటారు? అది కావాలని చేసిన ఇష్యూ అండి. దాని గురించి పెద్ద డిస్కషన్ అవసరం లేదు. అది నోన్ ఫ్యాక్ట్. ఆ మీడియా ముందు మాట్లాడిన విధానం చూస్తేనే మీరు ఆలోచించవచ్చు ఆమె నాతో ఎట్లా ప్రవర్తించి ఉంటుందో అని. సో దాని గురించి నేను పెద్ద మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకంటే అది మాట్లాడి అలాంటి సింపతి నాకు అవసరం లేదు. జనాలకే అర్థమవుతుంది అది. ఫైనల్లీ బాలినేని గారికి ఒంగోలు ఓటర్లు ఎందుకు ఓటు వేయాలి? దీనికి సంబంధించి కీలకంగా మీరు ఏం చెప్తారు? ఒంగోలు జనాలు ఎప్పుడూ చెప్తున్నానండి, ఒంగోలులో ఎప్పుడు ఏ రకమైన ఇబ్బంది కానీ గొడవలు కానీ ఏ రకమైన బాలినేని ఫ్యామిలీగా ఎవరిని ఒక మాట అనడం కానీ ఎక్కడా వినుండరు. అది ఏ పార్టీ అయినా కానీ ఎవరైనా కానీ బాలినేని గారంటే ఒక ప్రేమ, ఒక అభిమానం. ఎందుకంటే అది ఆయన మంచితనమే ఈరోజు ఏదన్నా కానీ, అది పొలిటికల్గా కానీ బయట మనుషులుగా కానీ లేకపోతే ఫ్యామిలీ పరంగా కానీ ఆయనకి ఎప్పుడు తోడుంటున్నాం అంటే అది మంచితనం. మళ్ళీ ఆ మంచితనమే ఆయన గెలిపిస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాలినేని మార్క్ అభివృద్ధితోనే ఇటు ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి గెలవబోతుంది. తను ప్రచారంలోని పూర్తి స్థాయిలో మామకు అండగా ప్రచారం కొనసాగిస్తున్నది మాత్రం బాలినేని కావ్యారెడ్డి చెప్తున్నారు.